డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఎంఏ సోషాలజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియోలో మనకు ఎంఏ సోషాలజీకి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషాలజీ కోర్స్ 1 ఆర్ సబ్జెక్ట్ 1 ఆర్ ఫస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి. వీటి తర్వాతనే మీకు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ చేశానో అందులో ఉన్న రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు చదువుకొని వెళ్ళండి. సో ఇందులో మనకు మెయిన్గా ఫస్ట్ 9 యూనిట్స్కి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈచ్ యూనిట్లో ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 2 లాంగ్, ఒక 2 షార్ట్ ఉంటాయి. అండ్ మనకు ఎవరికైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కావాలో, లైక్ ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో, అండ్ మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నాయో, లైక్ టెస్ట్ సిరీస్ లాగా, లైక్ టెస్ట్ పేపర్స్ లాగా ఎవరికైనా కావాలనుకుంటే కింద మీరు ఏవైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది. మోర్ క్లిక్ చేసిన తర్వాత కింద లింక్స్ ఉంటాయి. సో సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 లింక్స్ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఇండివిజువల్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఒకేసారి కూడా ఒక లింక్లో అన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి ఇండివిజువల్గా. సో మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. జస్ట్ అది క్లిక్ చేసి మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఒక 50 రూపీస్ ఈచ్ సబ్జెక్ట్ అయితే కాస్ట్ ఉంటుంది. సో మీ మొబైల్ నెంబర్ వాట్సాప్కి మెసేజ్ వస్తుంది. లైక్ అక్కడ చదివిన తర్వాత కింద యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ పీడిఎఫ్ అయితే మీకు వస్తుంది. అప్పటికే మన పీడిఎఫ్ ఇష్యూస్ వస్తే అక్కడ నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. సో నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే 5 to 10 మినిట్స్లో మీ పీడిఎఫ్ అయితే మీకు ఇస్తాను. సో ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ గన్ షాట్ ఈచ్ యూనిట్లో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంఏ సోషాలజీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన 1 to 10 యూనిట్స్లోకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ యూనిట్ 1. సో యూనిట్ 1 మళ్ళీ నేను రిపిటేషన్ చేయను, టైం వేస్ట్ అయిపోతుంది. జస్ట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి యూనిట్ 1లో అవి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ మనకు లాంగ్. సో డిస్కస్ ద ఎమర్జెన్స్ ఆఫ్ సోషల్ డిసిప్లిన్. సెకండ్, డిస్క్రైబ్ ద మేజర్ ఈవెంట్స్ ఫర్ ద ఎవాల్యూషన్ ఆఫ్ సోషాలజీ. సో ఇక్కడ ఎల్ అంటే లాంగ్. సో ప్రతి యూనిట్లో మనకు 2 or 3 క్వశ్చన్స్. ఫస్ట్ 2 వచ్చేసి లాంగ్, మిగతా అన్ని షార్ట్లో వచ్చేస్తాయి. థర్డ్ వచ్చేసి మనకు డిస్కస్ ద వేరియస్ డెఫినేషన్స్ ఆఫ్ సోషాలజీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోషాలజీ. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. యూనిట్ నేచర్, స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోషాలజీ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు డిస్కస్ ద నేచర్ ఆఫ్ సోషాలజీ. సెకండ్, ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ ద సోషాలజీ. నెక్స్ట్ థర్డ్, డిస్కస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సోషాలజీ అండ్ పొలిటికల్ సైన్స్. డిస్కస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సోషాలజీ అండ్ ఎకనామిక్స్. అంటే సోషాలజీతోని వేరే సబ్జెక్ట్తో రిలేషన్ ఎట్లుంటుంది. సో మనకు 5 to 6 ఉంటాయండి. సో ప్రతిదాని మీద 1 minute చదువుకోండి. అంటే వేరే సబ్జెక్ట్ ఇస్తే ఎట్లా మనకు రిలేషన్ ఉంటుంది ఆ సబ్జెక్ట్కి ఈ సబ్జెక్ట్కి. సో అది మీరు రాస్తే సరిపోతుంది. పక్క ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ రిలేషన్ షార్ట్లో వస్తుంది, ఇవి లాంగ్లో వస్తాయి. సో ఇది నెక్స్ట్ సోషాలజీ ద సైన్స్ ఎలాబరేట్ దిస్ స్టేట్మెంట్. ఇది లెస్ ప్రిఫరెన్స్. సో ఫస్ట్ 2లో నుంచి ఒకటి రావచ్చు. అండ్ ఈ రిలేషన్ ఒకటి వస్తుంది షార్ట్లో. రిలేషన్ అయితే పక్కా షార్ట్లో వస్తుంది. సో యూనిట్ 3. సో ఇండివిజువల్ అండ్ సొసైటీ. ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ సొసైటీ. సెకండ్, డిఫైన్ సొసైటీ, డిస్కస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సొసైటీ. థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ సోషల్ కాంట్రాక్ట్ థియరీ. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఆర్గనిజం థియరీ ఆఫ్ సొసైటీ. ఫిఫ్త్, డిస్కస్ ద సిమిలారిటీస్ బిట్వీన్ ఇండివిజువల్, ఆర్గనిజం అండ్ సొసైటీ. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ సోషాలజీ. హౌ డు ప్రైమరీ అండ్ సెకండరీ గ్రూప్ డిఫర్. సెకండ్, ఎక్స్ప్లెయిన్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనిటీ. థర్డ్, డిఫైన్ కమ్యూనిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. ఫోర్త్, ఎలాబరేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్. సో ఇందులో కూడా మనకు లాంగ్ ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ దాన్ సెకండ్. అండ్ షార్ట్లో ఏదైతే థర్డ్, ఫోర్త్ ఉంటే థర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దెన్ ఫోర్త్. సో అట్లా కూడా మీరు గుర్తు తెచ్చుకోండి, లైక్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. యూనిట్ 5, మీనింగ్ అండ్ ఏజెన్సీస్ ఆఫ్ సోషలైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. డిఫైన్ సోషలైజేషన్ అండ్ డిస్కస్ ఇట్స్ టైప్స్. సెకండ్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ఏజెన్సీస్ ఆఫ్ సోషలైజేషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్, డిస్కస్ టైప్స్ ఆఫ్ కోఆపరేషన్స్. ఫోర్త్, డిస్కస్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ ఏజెన్సీ ఆఫ్ సోషలైజేషన్. యూనిట్ 6, థియరీస్ ఆఫ్ సోషలైజేషన్. ఎక్స్ప్లెయిన్ ద కూలీస్ థియరీ ఆఫ్ లుకింగ్ గ్లాస్. మనకు సెకండ్ వచ్చేసి డిస్కస్ ద మేడస్ థియరమ్ ఆఫ్ సెల్ఫ్. థర్డ్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ జనరలైజ్డ్ అదర్స్. ఫోర్త్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐడి, ద ఈగో అండ్ ద సూపర్ ఈగో. నెక్స్ట్ వచ్చేసి సోషల్ స్ట్రక్చర్. డిఫైన్ సోషల్ స్ట్రక్చర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ రిలవెన్స్ ఇన్ స్టడీయింగ్ సొసైటీ. డిస్కస్ మార్క్సిస్ట్ థియరీ అండ్ సోషల్ స్ట్రక్చర్. డిస్కస్ ద థియరీ ఆఫ్ స్ట్రక్చరలిజమ్స్. ఫోర్త్, డిస్కస్ ద థియరీ ఆఫ్ స్ట్రక్చరల్ ఫంక్షనలిజం.
సో ఇవి మెయిన్ పాయింట్స్, మనకు మెయిన్ క్వశ్చన్స్. నెక్స్ట్ 8th. సో ఫస్ట్ 8 యూనిట్స్ చదువుకోండి, సరిపోతాయి మనకు. సో యూనిట్ 8, ఎలాబరేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్. సెకండ్, డిస్కస్ అబౌట్ ద సోషల్ డైమెన్షన్స్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్. థర్డ్, డిస్కస్ ద థియరీస్ ఆఫ్ సోషల్ స్ట్రాటిఫికేషన్. ఫోర్త్, రైట్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ క్లాస్. ఇవి 8. సో ఒక లాస్ట్ ఒక యూనిట్ అయితే ఇప్పిస్తానండి, సో దట్ ఎక్స్ట్రా యూనిట్ ఒకటి మనకు ఉంటే సరిపోతుంది. సో మీనింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టూల్స్ ఆఫ్ సోషల్ కమ్యూనికేషన్స్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఫార్మ్స్, ఎక్స్ప్లెయిన్ ద వాల్యూస్ ఫర్ ద ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ సక్సెస్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్, రైట్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్స్. సో ఇవి కొద్దిగా ఈజీగా రాసుకునే యూనిట్. సో ఏవైతే ఈజీగా రాసుకునే ఉంటాయో మీరు అవి ప్రిపేర్ అవ్వండి. సో మనకు ఎంఏ సోషాలజీకి సంబంధించిన 8 యూనిట్స్ మీరు పర్ఫెక్ట్గా ఏవైతే ఇవి చెప్పానో ఇవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి కూడా మీరు చదువుకొని వెళ్తే మీరు ఈజీగా పాస్ అయితే ఈజీగా అవుతారు. అండ్ వీటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్, సో టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఏవైతే ఉంటాయో అన్నీ ఇంక్లూడ్ అయ్యేటట్టు షార్ట్ అండ్ స్వీట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేయడం జరిగింది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ అని క్లిక్ చేస్తే కింద అన్ని లింక్స్ ఉంటాయి వీటికి సంబంధించినవి. సో మీరు క్లిక్ చేసుకొని మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది పర్చేజ్ చేసిన తర్వాత. జస్ట్ అది క్లిక్ చేసుకొని క్లిక్ ఎక్కడ చేస్తారంటే యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటాయి కదా, సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీ పీడిఎఫ్ మీకు వస్తాయి. అప్పటికి రాకపోతే కింద నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. మీకు మెయిల్ ఐడికి మెసేజ్ చేస్తే మీకు ఒక 10 to 15 minutesలో మీ పీడిఎఫ్ అయితే మీకు ఇస్తాను. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.